మీరు ఎప్పుడైనా సరే ఆశ్చర్యపోయారా? ఎందుకని మనకి స్కూల్లో ఈ ప్రపంచంలోకెల్లా మొట్టమొదటి హైలీ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ గురించి ఎక్కువగా ఎందుకు చెప్పరని? మరీ ముఖ్యంగా మనం ఈరోజు వాడుతున్న ఎన్నో వస్తువులు అప్పటి సివిలైజేషన్ నుంచి వచ్చినవే. ఇప్పుడు ప్రస్తుతం ఇరాక్ అని పిలువబడుతున్న ప్రాంతం ఒకప్పుడు మెసొపొటేమియా అనే ఒక ప్రాంతంలోని సుమేరియా అనే ఒక నగరంగా పిలువబడేది. దీని చుట్టూ ఎందుకని అన్ని మిస్టరీలు దాగి ఉన్నాయి? వాళ్ళు మనకిప్పుడు చాలా ఇచ్చారు. ప్రస్తుతం మనం వాడుతున్న క్యాలెండర్స్ని వాళ్ళే ఇచ్చారు, మన యొక్క లూనార్ సైకిల్స్ని వాళ్ళే ఇచ్చారు, మనకి కౌంటింగ్ సిస్టమ్ని కూడా వాళ్ళే ఇచ్చారు, జామెట్రీ కూడా వాళ్ళే ఇచ్చారు, వీల్, డిప్లో, లీవ్స్, కెనాల్స్ వంటి ఇరిగేషన్ సిస్టమ్స్, సెయిల్ బోట్స్, అంతెందుకు మానవులకు సంబంధించిన మొట్టమొదటి భాషను కూడా వాళ్లే మనకు అందించారు. అంతెందుకు ఇప్పుడు ఈ భూమికి సంబంధించిన మొట్టమొదటి లిఖితపూర్వకమైన ఎవిడెన్స్ ఏదైనా ఉంది అంటే అది ఆ సివిలైజేషన్ నుంచి వచ్చిన ఎవిడెన్సే. వాళ్ళు మానవాళికి చాలా వాటిని అందించారు, కానీ ఇప్పటికీ కూడా మనం ఆ క్లియర్లీ అడ్వాన్స్డ్ మరియు ఇన్ఫ్లుయెంటల్ సివిలైజేషన్ గురించి పూర్తి స్థాయిలో మాట్లాడుకోలేకపోతున్నాం. దానికి కారణం ఏంటి? ఈరోజు ఈ వీడియోలో అనునాకి క్రియేషన్ గురించి, హ్యూమన్ హిస్టరీకి సంబంధించిన అతిపెద్ద సీక్రెట్ గురించి, నిబురు గురించి, అన్నిటి గురించి తెలుసుకుందాం. వీటన్నిటిని కనెక్ట్ చేస్తూ వచ్చినట్టయితే మనకు ఒక కొత్త విషయం తెలుస్తుంది. అదేంటి? సుమేరియన్స్ అంత హై లెవెల్ అడ్వాన్స్డ్ సిస్టమ్ని ఎలా రూపొందించగలిగారు? అండ్ వాళ్ళ హిస్టరీ అనేది కేవలం మైథాలజీ అనా, దాని వెనక నిజం ఉందా? ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీటి గురించి పూర్తిగా తెలుసుకున్నట్టయితే మనుషుల ఆవిర్భావానికి సంబంధించి ఇప్పటివరకు మన దగ్గర ఉన్న డేటా అంతా కూడా తప్పని అనిపిస్తూ ఉంటుంది, లేదా ఏదైనా ఒక కొత్త థియరీ అనేది కూడా ఖచ్చితంగా పుట్టుకొస్తుంది. ఆర్కియాలజిస్టులు ఇప్పటికీ కూడా మనిషి యొక్క ఎవల్యూషన్ గురించి, మనిషి యొక్క పుట్టుక గురించి డిబేట్లు చేస్తూనే ఉన్నారు. సో వాటిని అలా కంటిన్యూ చేస్తూనే మరొక పక్క ప్రపంచంలోకెల్లా అత్యంత పురాతన సివిలైజేషన్ లేదా భూమి మీద నమోదైన మొట్టమొదట సివిలైజేషన్ గురించి మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1849లో కొంతమంది బ్రిటిష్ ఆర్కియాలజిస్టులు సుమేరియా ప్రాంతంలో 14 ట్యాబ్లెట్లను కనుగొన్నారు. ఈ 14 ట్యాబ్లెట్స్ ఏంటంటే కొన్ని పురాతన కాలం నాటి రైటింగ్స్. ఆ రాతలని కొన్ని రాళ్ల మీద చెక్కారు, అండ్ అవి కూడా క్రీస్తు పూర్వం 24వ శతాబ్దం నాటికి చెందినవని కొన్ని కార్బన్ డేటింగ్ పరీక్షల్లో తేలింది. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. ఆ రైటింగ్స్ మీద మనకి ఎన్నో రకాల కథలు కనిపిస్తూ ఉంటాయి. ఆ కథలలో మన పూర్వీకుల గురించి, అసలు మనిషి ఎలా పుట్టాడన్న దాని గురించి, పురాతన టెక్స్ట్ల గురించి, ఇలా ఎన్నో విషయాల గురించి అందులో పూర్తి స్థాయిలో రాయబడి ఉంది. అందుకని చాలామంది వాటిని ఫాదర్ ఆఫ్ ఆల్ బిగినింగ్స్ అని పిలుస్తూ ఉంటారు, లేదా సమ్ కైండ్ ఆఫ్ అల్టిమేట్ సుప్రీం బీయింగ్ అని పిలుస్తూ ఉంటారు. ఆ ట్యాబ్లెట్స్లో మనకి క్రియేషన్ ఇన్ జెనసిస్, ద గార్డెన్ ఆఫ్ ఈడెన్, ఆడమ్ అండ్ ఈవ్, ఇవన్నీ కూడా నిజంగానే జరిగాయని రాయబడింది. అండ్ అంతేకాకుండా వీళ్ళందరూ కూడా మనకి పాలిథియిస్టిక్ గాడ్స్ అని కూడా ఆ రైటింగ్స్లో మెన్షన్ చేయబడి ఉంది. వాళ్ళు మన భూమి మీద నుంచే పుట్టి ఉండొచ్చు, లేదా వేరొక ప్రాంతం నుంచి మన భూమి మీదకు వచ్చి ఉండొచ్చు. అప్పుడు వాళ్ళు ఏలియన్స్ కూడా అయి ఉండొచ్చని ఆ రైటింగ్స్లో మెన్షన్ చేయబడి ఉంది. ఆ ట్యాబ్లెట్స్లో మొదటి 2 ట్యాబ్లెట్స్ వాళ్ళెవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయాన్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాయి. ట్యాబ్లెట్ 3 మనకేం చెబుతుందంటే భూమి యొక్క క్రియేషన్ 6 రోజుల పాటు జరిగింది. ఆ 6 రోజుల భూమి క్రియేషన్ గురించి, భూమి మీద ఉన్న ప్రాంతాల యొక్క సెటిల్మెంట్స్ గురించి రాయబడి ఉంటుంది. ఆ తర్వాత వాటిలో మనుషులు ఎలా అభివృద్ధి చెందారు, అండ్ జెనెటికల్గా వాళ్ళు ఎలా మ్యానిపులేట్ చేయబడ్డారు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే సుమేరియన్స్ మనకి చాలా రకాల టెక్నాలజీస్ని అందించారు. అలాంటి సుమేరియన్స్ గురించి మనకు తెలియని ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు ఆ 14 ట్యాబ్లెట్స్లో కొన్ని ట్యాబ్లెట్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వాటిలో ఉన్న మ్యాటర్ అనేది కొన్ని పురాతన కాలం నాటి యానిసెంట్ టెక్స్ట్లతో మ్యాచ్ అయింది కూడా. ఈ సుమేరియన్ ట్యాబ్లెట్స్ యొక్క రికార్డ్స్ ప్రకారం 4,45,000 సంవత్సరాల క్రితం క్రియేటర్ గాడ్స్ అని పిలువబడే వాళ్ళు భూమి మీదకు వచ్చారు. ఆ టైంలో భూమి మీద కొన్ని వైల్డ్ యానిమల్స్ లేదా అన్డొమెస్టికేటెడ్ యానిమల్స్ ఉన్నాయి. మన యొక్క పురాతన కాలం నాటి యాన్సెస్టర్స్ మాత్రమే ఉన్నారు.
అయితే అలా భూమి మీదకి వచ్చిన వాళ్ళని అనునాకి అని పిలిచారు. దాని అర్థం ఏంటంటే ఎవరైతే స్వర్గం నుంచి భూమి మీదకి వచ్చారో అని అర్థం. అయితే ఈ అనునాకీస్ ముందుగా భూమి మీదకి రాలేదు. వాళ్ళు మనకి బాగా డిస్టెన్స్లో ఉన్న నిబురు అనే ఒక ప్లానెట్ మీదకి ల్యాండ్ అయ్యారు. ఈ నిబురు అనేది మన సోలార్ సిస్టంలోకి ప్రతి 3600 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది. వాళ్ళు నిబురుని ఏమని పేర్కొన్నారంటే అది భూమి యొక్క డయామీటర్ కంటే కొన్ని పదుల సంఖ్యలో ఎక్కువ రెట్ల డయామీటర్ని కలిగి ఉందంట. కాకపోతే అక్కడ ఐరన్ ఆక్సైడ్ నిల్వలు అనేవి చాలా ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ రివర్స్ మరియు లేక్స్ అనేవి రెడ్ కలర్లో ఫ్లో అవుతూ ఉంటాయి. ఈ అనునాకీలు నిబురు మీదకి ఎంటర్ అయినప్పుడు అట్మాస్ఫియర్ అలా ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత నిబురు యొక్క టెంపరేచర్ మెల్లమెల్లగా మారింది. మనుషులు లేదా మిగతా జీవులు జీవించడానికి తగిన విధంగా అది మారిపోయింది. అయితే అనునాకీస్ అక్కడి యొక్క అట్మాస్ఫియర్ని పూర్తి స్థాయిలో మనుషులు నివసించడానికి వీలుగా మార్చేందుకు ఒక ఎలిమెంట్ అనేది అవసరమైంది. అదే బంగారం. బంగారం గురించి మనకు తెలియని ఒక విషయం ఏంటంటే బంగారం యొక్క నానో పార్టికల్స్ అనేవి మన ఓజోన్ లేయర్ని రిపేర్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అండ్ అంతేకాదు ఇది రేడియేషన్ నుంచి కూడా మనల్ని కాపాడుతూ ఉంటుంది. అందుకనే నాసా వాళ్ళు వాళ్ళ యొక్క స్పేస్ స్టేషన్స్లో గోల్డ్ ఫాయిల్స్ని వాడుతూ ఉంటారు. అండ్ అంతేకాకుండా నాసా ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర 8 ప్లానెట్స్ ఉన్నట్టు చెప్పినా కూడా మరొక 9వ ప్లానెట్ అనేది ఖచ్చితంగా ఉన్నదేమో అనే ఒక అనుమానంలో ఉంది. ఎందుకంటే సూర్యుడి చుట్టూ మనకు తెలియకుండా అప్పుడప్పుడు కొన్ని వింత వింత గ్రహాలు అనేవి తిరుగుతూ ఉన్నాయంట. వాటి యొక్క గ్రావిటేషన్ పుల్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అండ్ దాని యొక్క మాస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ మాస్ గురించి కొన్ని దశాబ్దాల క్రితమే మనకు తెలిసినప్పటికీ కూడా అక్టోబర్ 2017న నాసా ఒక ఆర్టికల్ని పబ్లిష్ చేసింది. ఆ ఆర్టికల్ యొక్క టైటిల్ ఏంటంటే ద సూపర్ ఎర్త్ దట్ కేమ్ హోమ్ ఫర్ డిన్నర్. అంటే భూమి కంటే చాలా పెద్దగా ఉన్న ఏదో ఒక ప్లానెట్ మరొకసారి మళ్ళీ మన సోలార్ సిస్టమ్ని విజిట్ చేయబోతుంది. దానికి 5 లైన్స్ ఉన్నాయి. ఏదో ఒక లైన్లో అది వచ్చి మన సోలార్ సిస్టంలోకి ఎంటర్ అయ్యి ప్లానెట్ 9గా మారే అవకాశం ఉందని వాళ్ళు ఆ డాక్యుమెంట్లో పేర్కొనడం జరిగింది. కానీ కొంతమంది ప్లానెట్ 9 అనేది లేదని కంటిన్యూస్గా వాదిస్తూ ఉంటారు. ఒకవేళ నాసా యొక్క ఎక్స్ప్లెనేషన్ని మనం తప్పుపట్టి ప్లానెట్ 9 అనేది అసలు లేదు అని అనుకుంటున్నట్టయితే మనకి ప్రాబ్లమ్స్ అనేవి మరింత ఎక్కువవుతాయే తప్ప తగ్గవు. నాసా యొక్క రికార్డ్స్ ప్రకారం మరియు బయట శాస్త్రవేత్తల ద్వారా తెలుస్తున్న కొన్ని విషయాలను బట్టి ఖచ్చితంగా మన సోలార్ సిస్టంలో 9వ గ్రహం ఉండే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంది. అయితే ఎప్పుడైతే వాళ్ళకి బంగారం అవసరమైందో అనునాకీలు వెంటనే భూమి మీద కన్నేశారు. ఎందుకంటే భూమి మీద బంగారపు నిల్వలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అనునాకీలు వెంటనే భూమి మీదకి ఎంటర్ అయ్యారు. ఇక్కడికి వచ్చే టైంకి అనునాకీస్ 100 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల పాటు బ్రతకగలిగే క్యాపబిలిటీస్తో వచ్చారు. వాళ్ళు భూమి మీద ఒక మైనింగ్ సెటిల్మెంట్ని క్రియేట్ చేశారు. దాని పేరు ఎరిడగ్ ది ఎర్త్ స్టేషన్ 1. అది పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో నిర్మించారు. అప్పట్లో దానికి లీడర్గా ఇన్కి అనే ఒక వ్యక్తిని నియమించారు. ఈ సంఘటన గురించి టాబ్లెట్స్లో ఏమని రాసి ఉందంటే ఆఫ్టర్ ద కింగ్షిప్ డిసెండెడ్ ఫ్రమ్ హెవెన్ ఇట్ వాజ్ ఇన్ ఎరిడగ్. అంటే వాళ్ళు భూమి మీదకి వస్తూనే మొట్టమొదటిసారిగా ఎరిడగ్ అనే ప్రాంతంలో వాళ్ళ యొక్క సెటిల్మెంట్ని ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. అయితే వీళ్ళు వస్తూ ఒంటరిగా రాలేదు. వీళ్లతో పాటు మరొక ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ రేస్ని కూడా తీసుకొని వచ్చారు. ఆ రేస్ పేరు ఇగిగి. యాక్చువల్గా వీళ్ళని తీసుకురావడానికి కారణం ఏంటంటే వీళ్ళందరికీ కూడా బానిసలు కావాలి. సో అనునాకీలకి బానిసలుగా పనిచేయడం కోసం ఈ ఇగిగి రేస్ని భూమి మీదకి తీసుకొచ్చారు. అనునాకీస్కి బంగారాన్ని తవ్విపెట్టడం కోసం ఈ ఇగిగి వాళ్ళు ఎన్నో వేల సంవత్సరాల పాటు పనిచేశారు. అయితే మెల్లిమెల్లిగా సివిలైజేషన్స్ అనేవి పెరుగుతూ వచ్చాయి. దాంతో ఇగిగి ప్రజలు కూడా మెల్లిమెల్లిగా పెరుగుతూ వచ్చారు. ఈ వివరాలన్నీ కూడా 18వ శతాబ్దానికి చెందిన బాబిలోనియన్ టాబ్లెట్స్తో కూడా మ్యాచ్ అయ్యాయి. అంటే ఇదంతా కూడా ఖచ్చితంగా నిజమే అని చెప్పుకోవాలి. ఆ టాబ్లెట్స్లో ఏమని ఉంటుందంటే వెన్ ద గాడ్స్ మ్యాన్ లైక్ bore the labor, carried the load, the god's load was great, the toil grievous, the trouble excessive. The great Anunnaki made the Igigi undertake the toil. అలా కొన్ని దశాబ్దాల పాటు వాళ్ళ కింద బానిసలుగా పనిచేసిన తర్వాత ఇగిగి ప్రజలు రెబల్స్గా మారిపోయి అనునాకీస్ని గెలవగలం అని అనుకొని అనునాకీస్కి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారు. కానీ అనునాకీస్ చేతిలో ఇగిగీస్ వాళ్ళు ఓడిపోయారు. ఆ ఓటమి కారణంగా ఇగిగి జాతి అనేది పూర్తిగా అంతరించిపోయింది. అయితే అనునాకీ ప్రజలకి వర్క్ ఫోర్స్ అంటే లేబర్స్ అనేవాళ్ళు లేకుండా పోయారు. సో ఇగిగి వాళ్ళని రీప్లేస్ చేయడం కోసం నిబ్రూ రూలర్ అయిన అను తన యొక్క కొడుకైన ఎంకీకి ఒక ఆర్డర్ ఇచ్చాడు. ఆ ఆర్డర్ ఏంటంటే ఒక కొత్త జాతిని తయారు చేయండి, ఆ కొత్త జాతిని కూడా జెనెటికల్గా రూపొందించండి, అండ్ వాళ్ళు ఎలాంటి పనినైనా చేయగలగాలి, చాలా తెలివైన వాళ్ళు అయి ఉండాలి, కానీ అనునాకీస్కి బానిసలుగా మాత్రమే పనిచేయాలి, అలాంటి ఒక రేస్ని తయారు చేయమని చెప్పారు. ఎన్కి చాలా రకాల ఎక్స్పెరిమెంట్స్ చేశాడు అండ్ ఎన్నో వింత క్రియేచర్స్ని సృష్టించాడు.
అండ్ ఫైనల్గా ఎంకి తన యొక్క గోల్ని రీచ్ అయ్యాడు. ఎర్త్స్ కేవ్మెన్ అయిన హోమో ఎరెక్టస్కి మరియు అనునాకీస్కి మధ్య ఒక జెనెటిక్ హైబ్రిడ్ని సృష్టించాడు. వాళ్ళనే మనం హోమో సాపియన్స్ అని పిలుస్తూ ఉంటాం. వాళ్ళే మనుషులకి అత్యంత పురాతనమైన వాళ్ళు. అయితే ఈ టాబ్లెట్స్ భూమి మీద పుట్టిన మొట్టమొదటి మనిషిని ది అడాము అని పిలిచాయి. హెబ్రూలో యాడమ్ అని అర్థం. యాడమ్ అంటే మ్యాన్ అని అర్థం. సో మొట్టమొదటి మనిషి అలాగా యాడమ్ అయ్యాడు. మనుషులను తయారు చేసిన తర్వాత, అదే అనునాకీస్ హోమోసాపియన్స్ని తయారు చేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా మైండ్స్ దగ్గర వర్క్లోకి పెట్టింది. అది కూడా కేవలం మెసపటోనియా ప్రాంతంలో మాత్రమే పెట్టింది. ఇంకెక్కడ కూడా వాళ్ళని వర్క్లో పెట్టలేదు. యాక్చువల్గా సెమిటిక్ వర్డ్ అయిన అవార్డ్ అంటే ఏంటో తెలుసా, లేదా వర్షిప్ అంటే ఏంటో తెలుసా? వర్క్ ఫర్ అని అర్థం. అప్పట్లో ఆ అనునాకీస్ హోమోసాపియన్స్ని అవార్డ్స్ అని పిలిచేవారు. అంటే వాళ్ళు కేవలం పనిచేయడానికి మాత్రమే పుట్టారు అన్నట్టుగా భావించేవారు. బట్ అప్పటి మనుషులకి అసలు ఎలాంటి ఆప్షన్ కూడా ఉండేది కాదు. అందువల్ల అనునాకీస్నే వాళ్ళు దేవుళ్ళగా భావించి వాళ్ళనే గౌరవిస్తూ వాళ్ళనే పూజిస్తూ రావాల్సి వచ్చేది. అయితే కొన్ని పిక్టోగ్రాఫ్స్ మరియు కొన్ని టెక్స్ట్ యొక్క మాటల ప్రకారం అనునాకీస్ కొన్ని వందల సంవత్సరాల పాటు భూమి మీద నివసించారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అనునాకీస్ హోమోసాపియన్స్తో పోల్చినట్టయితే చాలా పెద్దగా ఉండేవారు. హోమోసాపియన్స్ 10 నుంచి 12 అడుగుల పొడవు ఉంటే అనునాకీస్ 20 నుంచి 25 అడుగుల పొడవు వరకు ఉండేవారు. అండ్ హోమోసాపియన్స్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే వాళ్ళు అనునాకీస్కి సేవ చేస్తూనే చనిపోవాలి. కాకపోతే హోమోసాపియన్స్ బై బర్త్గా కొంత స్మార్ట్ ఇంటెలిజెన్స్ని కలిగి ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు సోషల్ స్కిల్స్లో, అకాడమిక్ అఫైర్స్లో, టెక్నాలజీలో బాగా ఎడ్యుకేట్ అయ్యారు. అండ్ చాలా వేగంగా వాళ్ళ యొక్క అభివృద్ధిని అనునాకీస్కి తెలియజేశారు. ఈ విషయాలన్నీ కూడా మనకి ఆ ట్యాబ్లెట్స్లో చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. అయితే ఎప్పుడైతే ఈ బానిసలు ఇంటెలిజెన్స్గా మారిపోయారో అనునాకీలకి మరొక ఆలోచన వచ్చింది. అదేంటంటే ఈ మానవ జాతిని మరింత పెంచినట్టయితే మనకి మరింత బంగారం అనేది దొరుకుతుంది, మన నిబ్రూ ప్లానెట్ని మరింత అద్భుతంగా మార్చుకోవచ్చని వాళ్ళు అనుకున్నారు. దానికోసం మానవ జాతిని మళ్ళీ ప్రొడ్యూస్ చేయాలనుకున్నారు. దానికోసం వాళ్ళు మళ్ళీ రీఇంజనీరింగ్ అనేది చేశారు. దీని కారణంగా ఓవర్ పాపులేషన్ అనేది జరిగింది. ఆ తర్వాత మనుషులు అనునాకీస్ యొక్క సేఫ్టీ కోసం చాలా ప్రాంతాల నుంచి బయటకు పంపబడ్డారు. దీని కారణంగానే మనకి స్టోరీ ఆఫ్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ అండ్ స్టోరీ ఆఫ్ బ్యానిష్మెంట్ ఫ్రమ్ ప్యారడైజ్ ఫర్ ప్రోక్రియేటింగ్ ఇలాంటి స్టోరీస్ అన్నీ కూడా పుట్టాయి. మనకి మనుషుల యొక్క సంఖ్య అనేది పెరుగుతూ ఉంది. అండ్ వాళ్ళలో ఉన్న ఇంటెలిజెన్స్ లెవెల్స్ కూడా కంటిన్యూస్గా పెరుగుతూ ఉన్నాయి. కొంతమంది అనునాకీ లీడర్స్ కొంతమంది మానవ మహిళలతో కలవడం వల్ల కొంతమంది వింతైన పిల్లలు పుట్టారు. వీళ్ళని నెపిలియం లేదా ద జైంట్స్ ఆఫ్ ఓల్డ్ అని పిలవడం మొదలుపెట్టారు. ఆ టాబ్లెట్స్ యొక్క మాటల ప్రకారం అప్పటి అనునాకీస్ లీడర్ అయిన ఎన్లిల్ అనే ఒక వ్యక్తి, యాక్చువల్గా ఎంకీకి బ్రదర్ అతను మానవులు ఎవరికీ కూడా పవర్ అనేది రాకూడదు, వాళ్ళు నిబురుని రూల్ చేసే స్టేజ్ వరకు రాకూడదు అని అనుకున్నాడు. దానికోసం మానవుల మీద చాలా తీవ్రమైన చర్యలు తీసుకునేవాడు అతను. కాకపోతే ఇక్కడే అసలు సమస్య వచ్చింది. అదేంటంటే ఇంటర్బ్రీడింగ్. అదే చెప్పాను కదా, అనునాకీ లీడర్స్ మానవ మహిళలతో కలవడం వల్ల కొంతమంది పిల్లలు పుడుతున్నారని. దీని కారణంగా పాపులేషన్ అనేది మరింత పెరుగుతూ వచ్చింది. అండ్ మరొక దశాబ్దం గడిచే టైంకి మానవుల పాపులేషన్ అనేది అనునాకీస్ యొక్క పాపులేషన్ కంటే ఎక్కువైపోయింది. ప్రకృతి కారణంగా అప్పుడప్పుడు కొన్ని పాపులేషన్ కంట్రోల్ ప్లాన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి తప్ప అనునాకీ లీడర్స్ అయితే అసలు ఏమీ చేయలేకపోయారు. అయితే ఈ 3600 సంవత్సరాలకు ఒకసారి ఈ నిబురు అనేది మన సోలార్ సిస్టంలోకి ఎంటర్ అవుతుందని చెప్పాను కదా. అలాగా కిందటిసారి ఈ నిబురు అనేది సోలార్ సిస్టంలోకి ఎంటర్ అయినప్పుడు సూర్యుడికి మరియు ఎర్త్కి మధ్య చాలా పెద్ద ప్రాబ్లంని తీసుకొచ్చేటట్టుగా అందరికీ అనిపించింది. అప్పట్లో ఈ నిబురుని ది డిస్ట్రాయర్ అని పిలిచేవారు. స్కాట్లాండ్లో దొరికిన పురాతన కాలం నాటి ఒక బైబిలికల్ టెక్స్ట్లోంచి ఒక పురాతన గాస్పల్ వంటి పుస్తకం ఒకటి బయటకు దొరికింది. దాని పేరు కాల్బ్రెన్. దీంట్లో కూడా నిబురుని ది డిస్ట్రాయర్ అనే మెన్షన్ చేయడం జరిగింది. ఇవి కూడా ఒక రకంగా మనకి డెడ్ సీ స్క్రోల్స్లా కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో మనకి ఏమని రాసి ఉంటుందంటే మనుషులు ఈ డిస్ట్రాయర్ గురించి చాలా సంవత్సరాలుగా మర్చిపోయారు, కానీ ఏదో ఒక రోజు ఈ డిస్ట్రాయర్ మళ్ళీ తిరిగి వస్తుంది. అది తిరిగి వచ్చినప్పుడు బహుశా దాని యొక్క రూపు, దాని యొక్క రంగు, దాని యొక్క బ్రైట్నెస్ ఇవన్నీ మారిపోయి ఉండొచ్చు. అది మనకి ఇంతకు ముందులా కనిపించకపోవచ్చు, కానీ ఒక్కటి మాత్రం కన్ఫర్మ్, అది వచ్చి మనల్ని తాకిందంటే మనం అందరం కూడా మంటల్లో మలమలా మాడిపోవాల్సిందే. ఈ మాటలు ఆ బైబిలికల్ టెక్స్ట్లో రాసి ఉన్నాయి. యాక్చువల్గా నిబురు అనేది మనకి ఎలాంటి హామీ చేయకుండా మన నుంచి దూరంగా పాస్ అయిపోతుందని చెబుతున్నప్పటికీ కూడా ఈ ట్యాబ్లెట్స్ ప్రకారం ఒకసారి ఒక క్యాటలిస్టిక్ ఈవెంట్ అనేది నిబురు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు జరుగుతుందని రాసి ఉంది. ఈ నిబురు అనేది భూమికి దగ్గరగా వచ్చేటప్పుడు సూర్యుడు మొత్తం నల్లటి డాట్స్తో కవర్ చేయబడతాడంట. భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వీక్ అయిపోతుంది, టెంపరేచర్స్ పెరుగుతూ ఉంటాయి.
ఐస్ క్యాప్స్ అనేవి కూడా విపరీతంగా మెల్ట్ అయిపోతూ ఉంటాయి. ఈ ఈవెంట్ని డెలూజ్ లేదా ది గ్రేట్ ఫ్లడ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. దాంట్లో మరొకటి కూడా రాసి ఉంది. అదేంటంటే ఈ డెలూజ్ అనేది జరగడానికి ఒక రోజు ముందు ఈ భూమి అనేది విపరీతంగా కంపిస్తుంది. అండ్ అంతేకాకుండా భూమి నుంచి చాలా ఎక్కువ శబ్దాలు కూడా వస్తాయి. ఈ నిబురు మనల్ని తాకడానికి మనకు దగ్గరగా వచ్చేటప్పటికి మనకి ఆ నిబురు అనేది ఒక గ్లోయింగ్ స్టార్లా కనిపిస్తుంది. కానీ దాన్ని చూసిన తర్వాత మనం ఎవరం కూడా బ్రతికి ఉండమని రాసి ఉంది. అయితే ఈ టాబ్లెట్స్ యొక్క మాటల ప్రకారం ఎన్లిల్ భూమికి ఎదురవబోయే ఆ పెను ప్రమాదాన్ని ముందుగానే ఊహించాడు. సో ఇదే మనుషుల్ని పూర్తిగా నాశనం చేయడానికి సరైన ఆపర్చునిటీ అని అతను అనుకున్నాడు. అతను వెంటనే నిబురుకి రిటర్న్ అయిపోయాడు. కానీ చాలామంది అనునాకీస్ భూమి మీదే ఉండి భూమి మీద మనుషుల యొక్క నాశనాన్ని చూడాలనుకున్నారు. మనుషులు పూర్తిగా వరదల్లో కొట్టుకుపోయి గ్రహం మొత్తం కూడా నాశనం అయిపోతుంటే ఎలా ఉంటుందో చూసి ఆనందించాలనుకున్నారు. దీనికోసం వాళ్ళ యొక్క స్పేస్ షిప్స్తో భూమి చుట్టూ తిరుగుతూ భూమిని అబ్జర్వ్ చేస్తూ వచ్చారు వాళ్ళు. ఆ రోజు పగటిపూట కూడా పూర్తిగా చీకటలుముకుంది. రాత్రిపూట అయితే చంద్రుణ్ణి ఎవరో మింగేశారన్నట్టుగా అసలు కనిపించలేదు కూడా. భూమి మొత్తం కూడా ఏదో ఒక భారీ ఫోర్స్ చేత విపరీతంగా షేక్ చేయబడింది. అండ్ ఆ తర్వాత భూమిలో మంటలు కూడా మొదలయ్యాయి. మెల్లిమెల్లిగా భూమి యొక్క హారిజన్ చుట్టూ బ్లాక్ కలర్ క్లౌడ్స్ అనేవి రావడం మొదలుపెట్టాయి. మొత్తం రోజంతా కూడా చీకటి అలుముకోవడం మొదలుపెట్టింది. విపరీతంగా పిడుగులు మరియు మెరుపులు భూమిని తాకడం మొదలుపెట్టాయి. ఆ రోజు భూమి యొక్క చరిత్రలో మరిచిపోలేని రోజు. ఆ రోజు డెలూజ్ అనేది మొదలైంది. ఆ టైంలో భూమి యొక్క సౌత్ పోల్ దగ్గరలో ఉన్న కొన్ని ఐస్ షీట్స్ కొలైడ్ అయ్యి సముద్రంలో పడిపోయాయి. ఆ తర్వాత సునామీలు అనేవి ఏర్పడి అవి నార్త్ వైపు కూడా ట్రావెల్ అయ్యి సౌత్ ఈస్ట్ ఆఫ్రికాలో ఉన్న గోల్డ్ మైన్స్ మొత్తాన్ని కూడా ముంచేశాయి. ఆ వేవ్ అలాగా నార్త్ వైపు కంటిన్యూ అవుతూ వచ్చి సిటీ ఆఫ్ ఈడెన్ కూడా పూర్తిగా నాశనం చేసేసింది. ఇక్కడే అనునాకిస్ యొక్క మొట్టమొదటి సెటిల్మెంట్స్ అనేవి భూమి మీద ఉన్నాయి. ప్రస్తుతం అవి పర్షియన్ గల్ఫ్ యొక్క తీర ప్రాంతంలో ఏదో ఒక చోట సముద్రపు అట్టడుగు భాగాన ఎవ్వరికీ కనిపించకుండా దాక్కుని ఉన్నాయి. ఈ భారీ ప్రకృతి వైపరీత్యాన్ని చూసిన తర్వాత ఇంకీ చాలా బాధపడ్డాడు. దానికి కారణం ఏంటంటే అతనే కదా మనల్ని కూడా క్రియేట్ చేసింది. అతను తన వాళ్ళందరికీ కూడా కొన్ని ప్రత్యేకమైన బోట్స్ని తయారు చేయమని ఆదేశాలు ఇచ్చాడు. అండ్ అదే టైంలో నోవాహ్ మరియు తన యొక్క కుటుంబం భూమి మీద మిగిలి ఉన్న కొంతమంది మనుషులతో కలిసి సేఫ్ ప్రాంతంలోకి వెళ్ళిపోయింది. ఈ సునామీలు పూర్తయిపోయిన తర్వాత భూమి మీద భారీగా వర్షాలు పడడం మొదలుపెట్టాయి. సునామీ వేవ్ అనేది 7 రోజుల పాటు భూమిని పూర్తిగా తుడిచిపెట్టేసిన తర్వాత వెనక్కి తగ్గింది. కానీ వర్షాలు మాత్రం మరొక 40 రోజుల పాటు కంటిన్యూస్గా పడుతూనే వచ్చాయి. యాక్చువల్గా ఈ డెలూజ్ యొక్క స్టోరీ అనేది భూమి మీద ఉన్న ప్రతి సివిలైజేషన్లో కూడా రికార్డ్ అయింది. కాకపోతే ఈ సివిలైజేషన్లో మాత్రం కొంచెం ఎక్కువ స్థాయిలో నమోదైంది. గ్రీన్లాండ్ మరియు అంటార్క్టికా నుంచి కొన్ని కోర్ ఐస్ శాంపుల్స్ని తీసుకుంటే మనకి ఐస్ ఏజ్లో ఒకప్పుడు చాలా ఎత్తులో ఉండే కొన్ని కొండలు అనేవి ఇప్పుడు కరిగిపోయి చాలా వరకు తగ్గిపోయాయి. అండ్ అప్పట్లో సీ లెవెల్స్ అనేవి ఇప్పుడు ఉన్నదాంతో పోల్చినట్టయితే 425 అడుగుల తక్కువ ఎత్తును కలిగి ఉండేవంట. దీన్ని బట్టే మనకు చాలా క్లియర్గా అర్థమవుతోంది సముద్రం అనేది దాని యొక్క ఎత్తుని మెల్లిమెల్లిగా పెంచుకుంటోంది అని. సో భవిష్యత్తులో సముద్రానికి దగ్గరలో ఉండి లోతట్టు ప్రాంతాలుగా ఉన్నవన్నీ కూడా మునిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ డెలూజ్ అనేది ముగిసిన తర్వాత మరొక కొత్త స్పేస్ పోర్ట్ని అనునాకీస్ నిర్మించడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి అనునాకీస్ వాళ్ళు కట్టే బిల్డింగ్స్ యొక్క పొజిషన్ మీద ఫోకస్ పెట్టారు. నక్షత్రాలు ఏ పొజిషన్స్లో అయితే ఉన్నాయో ఆ పొజిషన్స్కి అనుగుణంగా వాళ్ళు భూమి మీద ఉన్న బిల్డింగ్స్ని కట్టడం మొదలుపెట్టారు. ఆ టెక్స్ట్లోని మరియు ఆ రైటింగ్స్లోని ఉన్న మరొక మ్యాటర్ ఏంటంటే అనునాకీస్ స్టార్స్తో అలైన్ అయ్యేలాగా భూమి మీద ఎన్నో బిల్డింగ్స్ని కట్టారు. ఎన్నో భారీ భారీ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి వాటిలో. అందులో ఈ పిరమిడ్లు కూడా ఒకటై ఉండొచ్చు అని చెబుతున్నారు. ఎందుకంటే ఈ పిరమిడ్లు అనేవి కూడా ఎగ్జాక్ట్గా స్టార్స్తో అలైన్ అయ్యి చాలా పర్ఫెక్ట్గా నిర్మింపబడ్డాయి. సో ఈ పిరమిడ్స్ని అనునాకీస్ కూడా నిర్మించి ఉండొచ్చని చాలామంది అంటూ ఉన్నారు. కానీ అది నిజమా కాదా అన్నది ఎవరికి తెలియదు. కానీ ఎట్టకేలకి అనునాకీస్ భూమిని వదిలేసి వెళ్ళిపోయారు. కానీ ఆ టైంకి భూమి మీద ఉన్న ప్రతి చోట కూడా వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది గట్టిగా ఏర్పడింది. మెసపడోనియా కావచ్చు, ఇండియా కావచ్చు, సౌత్ అమెరికా కావచ్చు, ఆయా ప్రాంతాలన్నింటిలోని కూడా మనకి ఈ అనునాకీస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. అయితే వాళ్ళు వెళ్ళిపోవడానికి ముందు మనుషులకి మానవాళి చరిత్రలో అత్యంత గొప్పది మరియు ఫస్ట్ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ అయిన సుమేరియన్ సివిలైజేషన్ని మనకి గిఫ్ట్గా ఇచ్చేశారు. అప్పట్లో ఇలాంటి అద్భుతమైన సివిలైజేషన్ భూమి మీద ఇంకెక్కడా కూడా లేదు. కానీ వాళ్ళు దాన్ని ఎలా సడన్గా నిర్మించారు, ఎలా సడన్గా క్రియేట్ చేశారనేది ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అనునాకీస్ వెళ్లే ముందు సుమేరియన్స్కి ఎలా నివసించాలి, జీవితం అంటే ఏంటి, ఎలాగ టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నింటి మీద కూడా టీచింగ్స్ అనేవి ఇచ్చేసి వెళ్ళిపోయారు.
ఆ తర్వాత భూమి మీద చాలామంది రాజులు ఏర్పడ్డారు. వాళ్ళు కూడా ఈ అనునాకిస్ యొక్క ప్రిన్సిపల్స్కి ఆధారంగానే పనిచేసేవాళ్ళు. అయితే ఆ తర్వాత మనుషులు మెల్లమెల్లగా వాళ్ళలో ఉన్న అనునాకి జీన్స్ని పూర్తిగా మార్చేసుకున్నారు. మనుషులకి మధ్య సంగమం అనేది జరిగి మనుషులే పుట్టడం మొదలుపెట్టారు. కానీ అనునాకిస్ యొక్క డిఎన్ఏ అనేది పూర్తిగా అంతరించిపోలేదని కొంతమంది శాస్త్రజ్ఞుల యొక్క వాదన. బహుశా అది నిజమే కావచ్చు కూడా. ఎందుకంటే పూర్తి స్థాయిలో అనునాకిస్ అందరూ కూడా భూమిని వదిలి వెళ్ళిపోలేదు. వాళ్ళకి పుట్టిన కొంతమంది పిల్లలు కూడా భూమి మీదే ఉన్నారు. అనునాకిస్ భూమిని వదిలేసి వెళ్ళిపోయినా వాళ్ళు వెళ్ళలేదు కాబట్టి వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత మరొకరితో సంగమం అనేది జరిపి వాళ్ళ ద్వారా కొంతమంది పిల్లలు పుట్టినట్టయితే అప్పుడు అనునాకిస్ యొక్క రక్తం మరియు అనునాకిస్ యొక్క డిఎన్ఏ అనేది ఇప్పటికీ కూడా భూమి మీద ఉన్నట్టే. అయితే ఆ ట్యాబ్లెట్స్లో ఉన్న మరొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ నిబ్రూ ప్లానెట్ మరొకసారి భూమికి చాలా దగ్గరగా వచ్చే అవకాశం ఉందని చెబుతోంది. ఒకవేళ అదే కనుక జరిగి భూమి మొత్తం నాశనమైనట్టయితే అనునాకిస్ మళ్ళీ భూమి మీదకి వచ్చి వాళ్ళ యొక్క రూలింగ్ మొత్తాన్ని కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ మరొక కొత్త స్లేవ్ జాతిని క్రియేట్ చేసుకుంటారు. ఇదే ఈ ప్రపంచానికి తెలియని అనునాకిస్ యొక్క అతిపెద్ద మిస్టరీ. సో ప్రతి 3600 సంవత్సరాలకు ఒకసారి ఈ నిబ్రూ అనేది మన భూమికి దగ్గరగా వస్తుంటుంది. ఆ 3600 సంవత్సరాలు ఎప్పుడైతే అవుతుందో అది మనకి చాలా దగ్గరగా వస్తుంది. అప్పుడు మనకి ఏమైనా జరగచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఏమైనా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది, ఎందుకంటే షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకున్నట్టయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహీధర్, మీరు అక్కడికి వచ్చి నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.